హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలోని కొందరు స్త్రీలను గురించి చూద్దాము. సారేపతు విధవరాలు లేమిలో ఆతిథ్యం ఇచ్చి దేవుని సేవకునికి సేవ చేసి విశ్వాసం విసిరిన బాణాలకు సమ్మతించిన స్త్రీ షేబా రాణి. జ్ఞానాన్ని ఆశించి గొప్ప దేవునిని ప్రశంసించి గుర్తింపు పొందిన రాణి. యూదురాలైన బాలిక చెరపట్టుబడి కష్టమైన జీవితంలో ఉండి నమ్మిన దేవుని గురించి సాక్ష్యమిచ్చిన బాలిక. సమరయ స్త్రీ చేదు జీవితంలో జీవజలాలను పొంది తాను రక్షింపబడి తన గ్రామాన్ని రక్షించుకున్న గొప్ప విశ్వాసి. క్రీస్తు తల్లి అయిన మరియ స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి జీవితం కలిగి కొనియాడతగిన పూజ్యురాలు. ఎలిజబెత్ దేవుని యందు భయభక్తులు కలిగి భర్తకు తగిన భార్యగా విశ్వాసంలో ముందుకు సాగుతూ యథార్థత కలిగిన గుణవంతురాలైన తల్లి. బైబిల్ గ్రంథంలో వీరు ప్రాముఖ్యమైన వారు, వారు ఔన్నత్యం పొందినవారు. వీరి విశ్వాస జీవితం ఎంతో ప్రాముఖ్యమైనదిగా గుర్తించవచ్చు. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరు ఈ విధంగా కొనియాడబడిన వారుగా గుర్తించవచ్చు. మనము కూడా మన విశ్వాస జీవితంలో మనము గొప్ప సాక్ష్యము పొందే వారిగా మన జీవితం ఉండే విధంగా మనం చూసుకోవాలని ఒక మారు గుర్తు చేస్తున్నాను. మన సాక్ష్యము ఇతరులకు ఆదర్శంగా ఉంటే మనము అనేకులను దేవుని వైపు నడిపించిన వారం అవుతాము. ఆ విధమైన సహాయము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.